బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా ఒక దాంట్లో మనీ పెడుతున్నారు అంటే లైక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉండాలి, లేదంటే హై రిటర్న్స్ వచ్చే మార్గం అన్న చూస్తూ ఉంటారు. దాని గురించి బిఫోర్గా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయడం కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు పెడితే ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత వస్తుంది, ఏ బ్యాంక్లో ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ అడిగి తర్వాత తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ Correct. స్టెప్ ఏది అని. అలా కాకుండా తను పర్సనల్గా ఒక ఇన్ఫర్మేషన్, మనందరికీ కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషనే తెలుసు, కానీ ఓవరాల్గా ఎక్కడి నుంచైనా నేను అప్లై చేసుకోవచ్చు, ఎలా అయినా పెట్టవచ్చు, బట్ నాకు హై రిటర్న్స్ వచ్చేలాగా ఇలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఒకే దగ్గర దొరికే అవకాశం ఉందంటారా? మొన్నటి దాకా ఈ విషయం అడుగుంటే ఇంపాసిబుల్ అనేవాడిని. 100%. ఎలా? సో అది కూడా గ్యారంటీడ్. సో మనం పెట్టిన పెట్టుబడికి అది ఎంత చిన్న పెట్టుబడి అయినా కానివ్వండి, ఒక సాలిడ్ రిటర్న్ అనేది అందరూ చూస్తారు. ఎందుకంటే ఆ డబ్బు సంపాదించనికే కదా మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం. అండ్ వచ్చిన తర్వాత ఆ డబ్బు కాస్త సేఫ్గా పార్క్ చేయాలి, ఎక్కడ ఎఫ్డీ లాగా కానివ్వండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టేస్తే నాకు సంవత్సరానికి దాదాపు ఒక మంచి ఒక 1,00,000, 10,00,000 లేదా ₹1,00,000 పెట్టారనుకోండి, ఐ నీడ్ సమ్ 90,000 రూపీస్ నుంచి ఒక 1,00,000 రూపీస్ వరకు నాకు రిటర్న్ రావాలి. సో అలాంటి రిటర్న్స్ కోసము అదే నేను 1,00,000 పెట్టానంటే 9,000 లేదంటే 10,000. బట్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ని అడుగుతాను, మీరు మీ ఫ్రెండ్స్ని అడుగుతారు, తెలిసిన వాళ్ళకు మనం అందరినీ అడిగి ప్రయత్నిస్తాం. నా డబ్బుకి కాస్త ఇంకా కొంచెం మంచి రిటర్న్స్ వస్తే బాగుండు, నేను చాలా సంతోషిస్తా. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ దాట్. సో ఎవరో చెప్తారండి, మన చుట్టూతో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవే పేర్లు మనకు మాక్సిమం ఎప్పుడు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. Yes. కానీ కొన్ని లేటెస్ట్ లైసెన్స్ తీసుకొచ్చిన బ్యాంక్స్ చాలా పేర్లు ఉన్నాయి. అసలు మీరు నమ్మరు, మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఆ బ్యాంకుల పేర్లు కూడా ఉండకపోవచ్చు, అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండకపోవచ్చు, పక్క రాష్ట్రంలో ఉండొచ్చు. మరి అక్కడ దాకా వెళ్ళి నేను పర్సనల్గా వెళ్ళి అక్కడ డిపాజిట్ చేయాలంటే చాలా కష్టం కదండి. బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, నా కారే తీసుకెళ్ళాలా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ చూడకుండానే ఆర్ ఎక్కడ కూడా 10 మందిని అడగకుండానే నేను అయోమయంలో స్థితిలో నుంచి నేను బయటికి రావాలి అంటే నాకు ఒక సొల్యూషన్ కావాలి. మన అందరి కోసం కూడా ఒక మంచి కంపెనీ ఒక స్టేబుల్ మనీ అనే పేరుతో ఒక ఎక్సలెంట్ యాప్ తీసుకురావడం జరిగింది. ఓకే. సో ఆ యాప్ గురించి నేను డీటెయిల్స్ మీకు చూపిస్తాను ఇక్కడ. ఈ యాప్ ఒక బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మనము ఒక అమౌంట్ని పెడదాం అనుకున్నాం. ఆ అమౌంట్కి నాకు ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీరు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్డీలో పెట్టానండి, 6% అంటారు. 6% అంటారా? 7 to 8% అయితే ఇన్ఫ్లేషన్ ఉంది అక్కడ. సో ఇక్కడ నాకు 6%తో అసలు ఎక్కడ కూడా నాకు సరిపోదు. అయితే మనం అందరం ఏం చేస్తామంటే, ఎవరో చెప్పారు కదా అక్కడ 7% వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి పెట్టేస్తాం. తర్వాత మనకు తెలుస్తుంది, ఒక 1 year కోసమో 3 years కోసం మనం ఎఫ్డీ పెట్టాక తర్వాత తెలుస్తుంది, అరే బాస్ నీకు ఆ విషయం తెలీదా, 9% వస్తుంది ఎఫ్డీ మీద. అంటే మన తల వెంట్రుకలు అసలు లాగేయాలనిపిస్తుంది, బట్టలు చించేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఆ ఎఫ్డీ పెట్టిన ఎఫ్డీ తీయలేము. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1 year or 3 years. అసలు అప్పటిదాకా ఏమవుతుందో ఏం లేదో, నా ఆపర్చునిటీ మాత్రం గోవిందా. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ టెన్షన్స్ అన్నీ కూడా పడుతూ చాలామంది యాంగ్జైటీకి గురయ్యారు. వాళ్ళందరూ వాళ్ళ బీపీలు కూడా పెంచేసుకున్నారు ఆ వచ్చే రిటర్న్ అనే సంగతితో. కానీ అయితే స్టేబుల్ మనీ ఏం చేసిందంటే, మన అందరూ కూడా ఎన్నో వేస్ట్ యాప్స్ మన ఫోన్లో ఉంటాయండి, పనికొచ్చే యాప్ ఒక్కటి పెట్టుకోండి అంటాను నేనైతే. స్టేబుల్ మనీ యాప్లో లాభం ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఎనీథింగ్ ఓవర్ అండ్ అబౌవ్ 4 and 4.2 స్టార్ రేటింగ్ ఇస్ వెరీ గుడ్ అనమాట 5 stars. సో దీనికి ఈ యాప్కి 4.7 ఉందండి. అండ్ అలాగే మీరు డౌన్లోడ్ చూసుకుంటే దాదాపు 100,000 పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డౌన్లోడెడ్ అండ్ యూజింగ్ ఇట్ అనమాట. సో ఇందులో మీకు చూపిస్తాను, మనకు మొత్తం ఇండియాలో ఇండియాస్ బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనకి రిటర్న్స్ కావాలండి, అది కూడా ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చిన ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ కంపెనీ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, గవర్నమెంట్ బ్యాంక్స్ కానివ్వండి. నాకు ఒక స్టేబుల్ రిటర్న్ కావాలి, సేఫ్గా ఉండాలి డబ్బులు, అది ఖచ్చితంగా. సో లెట్ మీ షో యూ వన్ మోర్ పేజ్. ఇక్కడ ఎఫ్డీస్, ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్డీస్ అండ్ ఎర్న్ ది బెస్ట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్, దట్స్ అబౌట్ మోర్ దెన్ 9%. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయండి, ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. మనం ఇక్కడుండి ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. ఆ కళ కూడా నిజమైపోయింది.
అంటే వేరే స్టేట్ లో ఉన్న ఎగ్జాక్ట్లీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కానివ్వండి, మీరెక్కడ మీ ఇంట్లో లేదా మీ ఆఫీస్లో కూర్చొని మీరు ఆ బ్యాంక్లో మీ ఎఫ్డి ఓపెన్ చేసుకోవచ్చు. గ్రేట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యాప్. నిజంగా ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమంది సీనియర్ సిటిజన్స్ అన్నారు, అబ్బా నేను ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాను రా, నాకు చాలా సంతోషకరమైన వార్త ఇచ్చావు నువ్వు అని చెప్పేసి చెప్తే వాళ్ళ ఫేస్ మీద చూసిన ఆ ఎక్సైట్మెంట్, ఆ ఆనందం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందరికి ఒకటేనా, లేదంటే సపరేట్ గా మళ్ళీ సీనియర్ సిటిజన్ కి కూడా ఇంకెక్కువగా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ సిటిజన్స్ కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత సీనియర్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ఇద్దరు ఉన్నారండి. సో వీళ్ళందరికీ కూడా 0.5% ఎక్కువగా వస్తూ ఉంటుంది డెఫినెట్ గా. చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, డిఫరెంట్ బ్యాంక్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ కిందికి వెళ్దాము. సో ఐ షో యూ మోర్ డీటెయిల్స్. లైక్ ఇక్కడ చూసుకుంటే వీఆర్ ఎక్సైటెడ్ టు ఇంట్రడ్యూస్ ది ఆల్ న్యూ స్టేబుల్ మనీ ఫిక్స్డ్ డిపాజిట్ యాప్ అనమాట. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి యాప్ ఉంది, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం ఉంది, ఇంకా మిగతా 1,00,000 పనుల కోసం ఉందండి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఎవరు తీయలా. దీస్ ఆర్ ద ఓన్లీ వన్ సింగిల్ కంపెనీ విచ్ ఇస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎఫ్డి అనమాట. విత్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది నేను అదే చెప్పబోతున్నాను. సో దట్స్ ద బ్యూటీ. ఇక్కడ ఏంటంటే మీ మనీ స్టేబుల్గా ఉంటుంది. చూడండి, యాప్ పేరే స్టేబుల్ మనీ కాబట్టి మన మనీకి ఎలాంటి ధోకా లేదు అండ్ ఎలాంటి రిస్క్ లేదు. సో లెట్ మీ షో యూ మోర్ డీటెయిల్స్ హియర్. ది డేటా సేఫ్టీ. Data safety is already given here so that your data privacy and security can be taken care of by the app అన్నమాట. ఇంకొక విషయం, ఈ యాప్ లోనే మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడము, మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ ఆన్లైన్ అండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక బ్యాంక్ని లేదా ఒక ఫైనాన్స్ కంపెనీని సెలెక్ట్ చేసుకొని అందులో పెడుతున్నారు, కానీ యాప్లో పెట్టట్లా మీ డబ్బులు. అందరూ ఏమనుకుంటారంటే నేను ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డిమాట్ అకౌంట్ యాప్లో నా డబ్బులు వెళ్తాయి కదా అంటారు. కానీ ఇక్కడ అలా కాదండి. మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్వ్ కానివ్వండి, అలాగే ఉత్కర్ష్ బ్యాంక్ అని చూపించారు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది, అందులోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ యాప్ మాత్రము మీకు ఓన్లీ ఒక బ్రిడ్జ్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని క్లోజ్ చేసేసింది. మీకు ఒక మంచి బ్రిడ్జ్ అనేది, ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది. మీరు అక్కడ డబ్బులు పెట్టుకోవచ్చు. మీరు యాప్లో ఎలాంటి రూపాయి పెట్టట్లేదు అండ్ వీళ్ళు మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్, ఫీజ్ అలాంటివి తీసుకోరు. వీళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి తీసుకుంటారు అనమాట. ఎందుకంటే బ్యాంక్కి బిజినెస్ ఇస్తున్నారు కదా. సో మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. ఒకవేళ కస్టమర్ని డిస్టర్బ్ చేస్తే ఆ యాప్ ఎందుకు వాడతారండి? ఎవరు వాడతారు చెప్పండి? సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అందరికీ కూడా చెప్తున్నాను, మీరు ఎంత చిన్న ఊర్లో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా, ఖచ్చితంగా మీరు అక్కడ కూర్చొని కూడా ఇండియాలో ఎక్కడన్నా మీరు ఎఫ్డీలు పెట్టుకోవచ్చు. దాట్ ఈస్ ద బ్యూటీ. గ్రేట్ సార్. చాలా మంది కూడా ఫస్ట్ గా మనీ సేవ్ చేయాలి అంటే అందరికి గుర్తొచ్చేది ఎఫ్డి. కరెక్ట్. దాంతో పాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్కువగా ఉందో అందులో పెట్టడానికి. దానికోసం ఎంతో దూరం వెళ్ళాలని చెప్పేసి మొన్నటిదాకా ఉన్న నిజం, కానీ ఇప్పుడు ప్రపంచం మారింది. హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మన దగ్గరనే మనము పెట్టుకునే సిచ్యువేషన్ మనకు వచ్చేసింది. 100%. సో ఎవరైనా కూడా అప్పుల నుంచి బయటపడాలి అనుకున్న స్కీమ్స్ గురించి కావచ్చు, లోన్స్ గురించి కావచ్చు, మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? 100% కాన్సన్ట్రేటెడ్ క్లాస్, దాన్నే మనం అంటాము మాస్టర్ క్లాస్. సండే రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీకు ఫుల్ డీటెయిల్స్ అందబడతాయి. సో ఇందులో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక జాబ్కి క్వాలిఫై అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలి, ఒక స్టడీ అనేది పూర్తి చేసిన తర్వాతే ఆ సర్టిఫికేట్ వస్తుంది. కానీ మీరు ఒక మంచి బారోవర్గా మారాలి, ఒక మంచి ఫైనాన్సర్గా మారాలి, మీరు ఒక మంచి కస్టమర్గా మారాలి అంటే అలాంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవండి. మన జీవితంలో, మన స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఈవెన్ జాబ్లో కానివ్వండి, అలాంటి సర్టిఫైడ్ కోర్సెస్ లేవు. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా తెచ్చుకోవాలి, దానివల్ల మనకు లాభాలేంటి, మనం ఒక మంచి బారోవర్గా ఎలా మారుతాము, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నారా? నెలకు ₹1,00,000 ఇప్పిస్తాను ఈ ప్యాసివ్ ఇన్కమ్ వల్ల. ఎవ్రీ మంత్ గ్రోమో యాప్ ఇస్తుంది. మోర్ దెన్ ₹1,00,000 క్యాష్ రూపంలో మీకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అది ఎలా సంపాదించుకోవాలి? మీ ఇంట్లో కూర్చొని, మీ ఆఫీస్లో కూర్చున్న కంఫర్ట్ జోన్ నుంచి మీరు సంపాదించుకోవచ్చు. సో ఈ వివరాలు మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మా టీం మీకు పూర్తి సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.